హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రంజాన్ స్పెషల్ నవాబీ సేమియా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో. చూస్తూ ఉంటేనే తినేయాలనిపిస్తుంది. అంత టెంప్టింగ్గా ఉంది చూడండి. అంతే టేస్టీగా ఉంటుందండి. అందరికీ అడ్వాన్స్గా రంజాన్ ముబారక్ అండి. ఈ రంజాన్ ఫెస్టివల్కి నవాబీ సేమియా అనే కాదండి, షీర్ కుర్మా అయినా చేసుకుంటారు, దమ్కే సేమియా అయినా చేసుకుంటారు. మొన్న వీడియో పెట్టినానండి దమ్కే సేమియాది. ఎవరికన్నా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు కొంచెం తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగా సెట్ అయినాయో నవాబీ సేమియా అయితే. పైన క్రిస్పీగా, మధ్యలో జ్యూసీగా భలే టేస్టీగా ఉంటాయండి ఈ నవాబీ సేమియా అయితే. చూడండి ఎంత బాగా సెట్ అయినాయో. ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ ఇలాంటివి సన్న సేమియాలు వస్తాయి కదండి, అవి తీసుకోవాలి. ఇవి రోస్టెడ్ సేమియా అండి. ఇవి వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటాయండి. ఈ ప్యాకెట్లోనే సేమియాని అయితే క్రష్ చేసుకుంటా ఉన్నానండి నేనైతే. చూడండి ఇలా క్రష్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. చూడండి సేమియాలన్నీ ఇలా తుంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ప్యాకెట్ని కట్ చేసుకొని ఇందులో వచ్చిన పేపరు ప్యాకెట్ అంతా సైడ్లోకి వేసేయాలండి. చూడండి ఇది వచ్చేసి 30 రూపీస్ పడిందండి నాకైతే. దీన్ని బాగా సన్నగా అయితే క్రష్ చేసుకోవాలండి సేమియానైతే. అప్పుడే రోస్ట్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. మీకు పెద్దవి కావాలన్నా అట్లే అయినా పెట్టుకోవచ్చండి. చిన్నగా క్రష్ చేసుకుంటే తినేదానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఫ్రై చేసుకునేదానికి కూడా ఈజీగా ఉంటుందండి. చూడండి ఇలా సన్నగా అయితే క్రష్ చేసుకోవాలి. ఈ సేమియా ప్లేట్ని అయితే సైడ్లోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నవాబీ సేమియాని దేంట్లో అయితే సెట్ చేసుకుంటామో ఆ ట్రేని తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అప్లై చేసుకోవాలండి ట్రేకి అంతా. నేనైతే గ్లాస్ బౌల్ని అయితే తీసుకున్నానండి. ఇలా నెయ్యిని అంతా బాగా అప్లై చేసుకోవాలండి ఈ గ్లాస్ బౌల్కి. ఈ గ్లాస్ బౌల్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. నాకైతే 250 రూపీస్ పడిందండి. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని కొన్ని జీడిపప్పుల్ని అయితే తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని బాదం పప్పుల్ని అయితే తీసుకొని 3 ఇలాచీలని అయితే తీసుకోవాలండి. మిక్సీకి వేసి పౌడర్ లాగా చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో నుంచే హాఫ్ పౌడర్ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకొని సైడ్లోకి అయితే పెట్టుకోవాలండి. ఇలా సైడ్లోకి పెట్టుకున్న తర్వాత మనం షుగర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలాంటిది చిన్న కప్పు 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది కానీ గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. ఇలా చేసి అయితే సైడ్లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి వచ్చేసి హోమ్ మేడ్ అండి. దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉండాలి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ నెయ్యి వేడయిన తర్వాత సేమియాలని అయితే వేసుకోవాలండి. ఫస్టే క్రష్ చేసి పెట్టుకున్నాం కదండి, సేమియాలని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకొని సేమియాలని అయితే రోస్ట్ చేసుకోవాలండి. చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి. చూడండి ఇలా నెయ్యిలో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ బాదం కాజు పౌడర్ని అయితే ఇందులోకి వేసుకోవాలండి. ఇలా వేయకపోతే షుగర్ని కూడా పౌడర్ చేసి వేసుకోవాలండి. షుగర్ని పౌడర్ చేసి వేసుకోవడం వల్ల బిన్నె మెల్ట్ అయిపోతుందండి ఈ సేమియాలో. అట్లే అయినా వేసుకోవచ్చు. అట్లే వేసుకుంటే చాలా టైం పడుతుందండి మెల్ట్ అయ్యేదానికి. ఈ పౌడర్ని అంతా ఈ సేమియాలో చూడండి ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ సేమియాని మధ్య మధ్యలో కలుపుకుంటూ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు
ఉడికించుకోవాలండి. ఆ తర్వాత సేమియా కొంచెం మెత్తబడేదానికి 2-3 స్పూన్స్ వాటర్‌నైతే యాడ్ చేసుకున్నానండి. లేకపోతే ఎక్కువ క్రంచీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ వాటర్‌ని కూడా ఈ సేమియాలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ సేమియా అనేటివి కొంచెం మాయిస్ట్‌గా అయితాయండి. చూడండి ఇలా వాటర్‌ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్‌ని ఇలా మిక్స్ చేసుకొని సేమియా మెత్తబడేంత వరకు కుక్ చేసుకొని సైడ్‌లోకి అయితే పెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలండి. అడుగు అనేది మాడకుండా ఉంటుంది. ఆ తర్వాత 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నానండి. నేనైతే క్లాసిక్ కంపెనీది కస్టర్డ్ పౌడర్‌ని అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత అయితే నాకు బౌల్ తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకోవాలండి. మొత్తం 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకున్నానండి బౌల్‌లో. ఆ తర్వాత 1 స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కాచి చల్లార్చిన పాలనైతే వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఉండలేమీ లేకుండా. ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. చూడండి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని కస్టర్డ్ పాలని అయితే సైడ్లోకి పెట్టుకోవాలి. ఆలోపు పాలు కూడా వేడి అయిపోయినాయి చూడండి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ పాలని అయితే సైడ్స్కి ఉండే మీగడనంతా పాలల్లోకి కలుపుకోవాలి. ఆ తర్వాత కస్టర్డ్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి చిన్న కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత ఈ బాదం పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అప్పుడే తీసి సైడ్లోకి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంతసేపు కుక్ అయిన తర్వాత ఈ కస్టర్డ్ పాలని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి వేసేటప్పుడు ఇంకొకసారి అయితే కలుపుకోవాలండి ఈ కస్టర్డ్ పాలని. ఇలా అంతా వేసుకున్న తర్వాత పాలల్లో బాగా కలుపుకోవాలండి. ఇది వేస్తూ ఉండగానే చిక్కగా అయిపోతుంది పాలనేటివి. చూడండి కన్సిస్టెన్సీ థిక్గా అయిపోయింది. క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేసింది చూడండి. ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వునైతే యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇది వేయడం వల్ల ఫ్లేవరు కలర్ అనేది బాగుంటుందండి. చూడండి ఇలా కలుపుకుంటూ కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు సైడ్లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత అప్పుడే సేమియాని అయితే సైడ్లోకి పెట్టుకున్నాం కదండి, ఆ సేమియాలని అయితే తీసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ సేమియాని హాఫ్గా డివైడ్ చేసుకోవాలండి. హాఫ్ క్వాంటిటీని అయితే ఈ గ్లాస్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి. అంతా ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి సేమియాని అయితే. చూడండి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి. బౌల్లో సేమియా బాగా సెట్ అవుతాయి. సగం సేమియాలని ఇలా వేసుకున్న తర్వాత మిగతా సేమియాలని మూతబెట్టి సైడ్లోకి అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉన్న గిన్నెతో అయినా గ్లాస్తో అయినా ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలండి. సేమియా అనేటివి బాగా సెట్ అయిపోతాయి బౌల్లో. చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటూ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే టీ కప్ ఉంటుంది కదండి, దాంతో ఫ్లాట్గా చేసుకున్నాను. ఆ తర్వాత ఈ కస్టర్డ్ కూడా కొంచెం చల్లారిపోయింది. ఇప్పుడు ఈ సేమియా పైన అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకి ఎంత మందంగా కావాలంటే అంత మందంగా వేసుకోవచ్చండి. కస్టర్డ్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలండి, బాగా సెట్ అయిపోతుంది. అంతా చల్లారిపోతే బాగా సెట్ కాదు, పైన లేయర్ అనేది ఊడిపోతుందండి, సపరేట్ అయిపోతుంది. చూడండి ఇలా కస్టర్డ్ వేసుకొని బాగా సైడ్స్కి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ బౌల్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. గరిటెతోనే ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి.
ఆ తర్వాత సైడ్లోకి పెట్టుకున్న సేమియాలని తీసుకొని ఈ కస్టర్డ్ పైన వేసుకోవాలండి. చేత్తోనే వేసుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుందండి. చూడండి, ఇలా బాగా చేత్తోనే స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి. మనకి సేమియా లేయర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. మందంగా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే పల్చగా అయినా వేసుకోవచ్చండి. ఇలానే కాదు 2 లేయర్స్గా అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్పాచులాతో కొంచెము ప్రెస్ చేసుకోవాలండి. ఇది బాగా సెట్ అయిపోతుంది ఫ్రీజ్ చేసుకున్నప్పుడు. చూడండి, ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేమియా కొంచెం కస్టర్డ్ అయితే మిగిలింది, ఇంకొక బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి. చూడండి, ఈ సేమియా అనేటివి ఈ బౌల్లోకి ఫస్ట్ కింద వేసుకోవాలి. వేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కస్టర్డ్ మిక్చర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. సేమ్ ఫస్ట్ ఎలాగైతే సెట్ చేసుకున్నామో అలాగే ఈ బౌల్లో కూడా సెట్ చేసుకోవాలండి. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు సేమియా అనేది ఇందులోకి స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అంతా సేమియాని సెట్ చేసుకున్నానండి. ఆ తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు, కట్ చేసుకున్న పిస్తా పప్పుని అయితే తీసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఫస్ట్ బాదం పప్పుని అయితే వేసుకుంటూ ఉన్నాను. ఈ నవాబీ సేమియాకి డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. ఆ తర్వాత కట్ చేసుకున్న పిస్తా పప్పు అయితే వేసుకున్నానండి. ఇవి రెండు వేయడం వల్ల టేస్ట్ అనేది ఈ నవాబీ సేమియాకి బాగుంటుందండి. ఆ తర్వాత కుంకుమ పువ్వు కొంచెం పైన యాడ్ చేసుకుంటా ఉన్నానండి. గార్నిష్ చేసుకునేదానికి బాగుంటుంది. ఆ తర్వాత స్పాచులాతో కొంచెము ప్రెస్ చేసుకోవాలండి. బాగా సెట్ అయిపోతాయి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టుకున్నానండి నేను. బాగా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ బౌల్లో కూడా ఇలానే వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. మీ దగ్గర టైం లేదు అంటే 2-3 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు అండి ఈ నవాబీ సేమియాని. చల్లగా ఉంటే తినేదానికి టేస్ట్ బాగుంటుంది, అలాగే బిన్నే సెట్ అయిపోతుందండి. చూడండి, ఇది కానీ ఇలా గార్నిష్ చేసుకున్నాను. ఈ రెండు వచ్చేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేద్దామండి. చూడండి, అంతేనండి, నవాబీ సేమియా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకొని తీసుకున్నానండి. చూడండి, ఇంత బాగా సెట్ అయిపోయిందో. ఇది చల్లగా తింటే భలే టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. చూడండి, లేయర్స్గా ఎంత బాగా వచ్చిందో. అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. చిన్న బౌల్లోకి తీసుకున్నాం కదండి, అది కూడా బాగా సెట్ అయిపోయింది. చూడండి, అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా నవాబీ సేమియా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరికీ అడ్వాన్స్గా ఈద్ ముబారక్ అండి. ఇప్పుడు కొంచెం కట్ చేసి చూపిస్తాను చూడండి స్పూన్తో. లేయర్ అనేది ఎంత బాగా సెట్ అయిందో. పైన క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా, క్రీమీ టెక్స్చర్తో భలే టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి.